నమస్తే అండి. ఈరోజు నేనైతే పప్పులోని ములక్కాయ వేసి పప్పుచారులాగా చేశాను. ములక్కాయ పప్పు. అయితే ఇది ఒకప్పుడు మా నాయనమ్మ వాళ్ళు గుంటూరులో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ వెనకనే ఉండేదండి. అప్పుడు చెట్లు కూడా ఉండేవి కదా ఇళ్ళ పక్కన. అలాగే ఇంటి వెనక మా ములక్కాయ చెట్టు ఉండేది. ఆ చెట్టుకి గడకర పెట్టి తెంపి అప్పటికప్పుడు ములక్కాయ పప్పు చేసేది. అసలు ఎంత టేస్ట్గా ఉండేదంటే ఆమె ఏ కూర చేసినా కూడా చాలా రుచిగా ఉండేదండి. మరి ఆ రుచి అయితే మనకి రాదు కానీ కొద్దో గొప్ప మనం కూడా టేస్ట్గానే చేస్తున్నాం ఇప్పుడు. అలాగే నేను ఈరోజైతే పప్పు ములక్కాయ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకొని పక్కన మనం సైడ్ కింద అప్పడాలు కానీ లేదా పెరుగు మిరపకాయలు కానీ పెట్టుకొని తినొచ్చండి. లేదు మేము నీసు తినేవాళ్ళం అయితే చక్కగా చికెన్ ఫ్రై అయినా బాగుంటుంది, లేదంటే కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా చాలా బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం లంచ్ కింద ఇలా చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా ఉంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాం.